హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం స్పెషల్ అంటే రొటీన్గా కాకుండా మనం వంకాయలతో వాంగీబాత్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ ఏం చేయాలంటే మనం అన్నం ఎలా చేసుకుంటామో అదే విధంగా అండి 1కి 2 కప్పులు పోసి వాటర్ ఆ విధంగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసుకొని పెట్టుకోవాలి. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో అయితేనేమో 1కి 1.5 కప్ వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ వంకాయలని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదే సైజులో. ఎందుకంటే మరీ సన్నగా అయిందనుకో అందులో ఉడికినప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము సాల్ట్ వేసేసి వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. తర్వాత మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10-12 మిరియాలు, బ్లాక్ పెప్పర్, తర్వాత 4 ఇలాచి, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 ఆకులు, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ మనం ప్యాన్ వేడైన తర్వాత అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా మనకి అరోమా వచ్చేస్తుంది, అయ్యింది లేదని తెలిసిపోతే అప్పుడే స్మెల్ కూడా వస్తుంది. ఈ నువ్వులు కూడా చిటపట అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో నుంచి ఒక ప్లేట్లోకి మొత్తం పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 4-5 మన కారంని బట్టి. ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి చల్లగా అయిన తర్వాత ఫస్ట్ది ఇవి 2 కలిపేసి మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అప్పటి వరకు ఏం చేయాలంటే అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. పక్కకి పెట్టుకున్న తర్వాత ఈ 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాక ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు ఏంటంటే మనము అన్నం తినేటప్పుడు మధ్యలో వస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది. మీకు ఈ ఫ్లేవర్ నచ్చలేదనుకో స్కిప్ చేయొచ్చు, ఏం అవసరం లేదు పల్లీలని. ఇంకా మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను. ఇవి కూడా మనం ఆల్రెడీ అది ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవేంటంటే తింటుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట, అందుకోసమే వేసాను అనమాట. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనం పోపులు వేసుకుంటాం కదా, అదే విధంగా అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కాజు కూడా వేసుకున్నాను అనమాట, టేస్ట్ కోసమే ఇవన్నీ. మనం యాక్చువల్గా ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. మనం కొబ్బరి ఏంటంటే ఇందాక ఎండుమిర్చి చేసాం కదా, అప్పుడే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను కొబ్బరి పొడి ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఆనియన్, ఒక 4-5 మిరపకాయలను కట్ చేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది మర్చిపోయి లాస్ట్కి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడే వేసుకోవచ్చు అది కూడా. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి. అది ఎప్పటికప్పుడు దంచుకొని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం మనకి మగ్గినట్టు వేస్తే సరిపోతుంది అనమాట. నేను అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఇదే టైంలో మనం వంకాయలు వేసే టైంలోనే ఒక టమాటా కూడా కట్ చేసేసుకోవాలి. మీకు టమాటా వద్దు అని అంటే మనం చింతపండు పులుపైన వేసుకోవచ్చు అనమాట. ఇదంతా అయ్యే వరకు మనం ఆల్రెడీ అది వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న పప్పులా ఉన్నాయి కదా, అది కూడా నేను మిక్సీకి వేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇది మధ్య కలుపుకుంటూ ఉండాలి. మరీ మెత్తగా కూడా కావద్దండి. ఇవి మనకి చూస్తే ఇట్లా కట్ అయినట్టు వస్తే సరిపోతుంది, మెత్తగా అయితే టేస్ట్ బాగుండదు. ఇదంతా నాకు అది అయిపోయిందనమాట. అందుకే ఈ పౌడర్ మనకి మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసి కలుపుకున్న స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అన్నము నేను చల్ల చేసేసుకుంటున్నాను. అంటే అదే వేడివేడి అన్నంలో వేస్తే మెత్తగా అయిపోతుందని పక్కకు పెట్టి చల్ల చేసేసుకొని మనం మసాలా చేసుకున్నాం కదా అందులో వేసుకొని కలుపుకోవడమే, అంతే అండి. చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రొటీన్గా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇందులోకి రైతా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అది మన ఇష్టం అండి, ఎవరు ఎట్లా యాడ్ చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.